66వ కీర్తన 16వ చరణాన్ని చదువుదాం ఒకసారి. దేవుని యందు భయభక్తులు కలవార్లారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను మీకు వినిపించేదను. ఒక మంచి స్తోత్రం చెప్పండి అందరూ. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవండి. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేయుట దేవుని గొప్ప ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంలో కూడా దేవుడు కార్యములు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనందరి జీవితాల్లో దేవుడు కార్యాలు చేయలేదంటారా? చేశాడు. ప్రతి వాని జీవితంలో దేవుడు కార్యం చేయకుండా ఉండడు. అందరి జీవితాల్లో దేవుడు కార్యములు చేస్తూనే ఉంటాడు. అయితే ఒకరి జీవితంలో కాస్త ఎక్కువ చేస్తాడు, ఒకరి జీవితంలో కాస్త తక్కువ చేస్తాడు. వారికున్న సామర్థ్యతను బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి చేసుకుంటూ వస్తాడు. అయితే ఒక దైవజనుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే, క్రైస్తవుడు అనేవాడు ప్రతివాడు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు. హల్లెలూయా. సాక్ష్యము లేనివాడు క్రైస్తవుడే కాదటండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం దేవుని బిడ్డలం, అంటే సాక్ష్యాన్ని కలిగి ఉన్న వాళ్ళం. ఎవరిని కదిపినా ప్రతి వానిలో ఒక్కొక్కరిలో నుంచి ఒక్కొక్క సాక్ష్యం బయటకు వస్తుంది. ఎందుకంటే మనము సాక్ష్యాన్ని సంపాదించుకున్నాము కనుకే దేవుని మందిరంలోకి ఎంటర్ అయ్యాం. సాక్ష్యం లేకుండా దేవుని దగ్గరికి మనం రాలేం. నువ్వు ఎట్లా వచ్చావు నాన్న అని అడిగితే ఖచ్చితంగా నీ దగ్గర సాక్ష్యం ఉంది. మీరు ఎట్లా వచ్చారమ్మా అని మిమ్మల్ని అడిగితే మీ దగ్గర కూడా సాక్ష్యం ఉంది. అయితే ఆ సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటేనే మనము దేవుని బిడ్డలం. స్తోత్రం చెప్పండి. అది మన జీవితాంతము కడవరకు దానిని మనము కాపాడుకున్నప్పుడే ఆ సాక్ష్యము మన జీవితంలో, మన బ్రతుకులో నెరవేర్చబడుతుంది. లేకపోతే పడిపోతాం, ఓడిపోతాం. మనం నిలబడలేం. నిలబడాలంటే ఖచ్చితంగా మనలో ఉన్న సాక్ష్యం ప్రజలకి కనిపించాలి. ఆ సాక్ష్యం ప్రజలకు వినిపించాలి. ఆ సాక్ష్యం ప్రజలందరూ కన్నులారా చూడగలిగేది కావాలి. అదే దేవుడు మన నుంచి కూడా ఆశిస్తూ ఉన్నాడు. నేనేదో గొప్పవాడిగా ఇక్కడ నిలబడలేదు, కానీ అసలు నాకు ఈ అర్హతే లేదు ఇక్కడ నిలబడడానికి. కానీ అర్హుడిగా చేసిన వాడు మాత్రం ప్రభువైన యేసు. హల్లెలూయా చెప్పండి. ఏ యోగ్యత లేకపోయినా యోగ్యతను ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఆయన మనతో ఉంటేనండి, ఆయన మన మీద ఉంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఒకరిద్దరితోనే ప్రారంభించబడింది పరిచర్య, కానీ దైవజనుడితో దేవుడు ఉండబట్టి ఇంతవరకు సాధ్యం కాగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నేను ఒక సాక్షిగా నిలవబడ్డాను. నేను వాక్యంలోకి వెళ్ళడానికి టైం కూడా చాలదు. వాక్యంలోకి కాదు, దైవజనులు కూడా నాకు చెప్పారు, సాక్ష్యం ఇంపార్టెంట్ అండి, ప్రతి వారం ఒక సాక్ష్యం కావాలి మాకు అన్నారు. సాక్షిగానే వచ్చాను. నా జీవితాన్ని, నా ప్రభు చేసిన మేలు, మా దేవుడు నన్ను మార్చిన ఆ సాక్ష్యాన్ని మీ మధ్యలో నేను పంచుకుంటాను. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు వినండి. ఒకవేళ దేవుడు నా సాక్ష్యం ద్వారాగా మీతో మాట్లాడితే మీ జీవితంలో ఇంకా మేలులు జరుగుతాయేమో. కాబట్టి మనసు పెట్టి, కాస్త శ్రద్ధ పెట్టి దేవుని మాటలు, ప్రభు చేసిన కార్యాన్ని వినాలని ప్రభు పక్షాన్ని మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి నా పేరు జయరాజు. నేను రక్షించబడి బాప్తీసం పొందింది 2012లో. నేను బాప్తీసం పొందాక, మారు మనసు పొందాక నాకు జయరాజ్ అని దైవజనులు థామస్ ఆచార్య గారు రాజమండ్రి
ఆయన నాకు బాప్తీసం ఇచ్చి పేరు పెట్టారు. అంతకుముందు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు గంగరాజు. నా పేరు, నేను గంగరాజుగా భూమి మీద పరిచయం అయ్యాను. అయితే ఒక పేద కుటుంబంలో పుట్టిన వాడిని. చిన్న కుటుంబం మాది, చిన్న గుడిసె. అందులో నా తల్లికి నా తండ్రికి 4 సంతానం, 3 మగవాళ్ళు, ఒక అక్క. 4లో నేను అందరికంటే ఆఖరి వాడిని, చిన్నవాడిని. 2 అన్నయ్యలు, ఒక అక్క నాకు. అయితే అందరూ కష్టపడి కూలీ నాలి చేసుకుంటూ, ఒక రైతు దగ్గర పాలేతనం చేసుకుంటూ బ్రతుకుతూ కుటుంబాన్ని నడిపిస్తుండేవారు. నేను చిన్నోడిని పుట్టానని, వీడన్నా 4 అక్షరాలు నేర్చుకుంటే బాగుంటుందని నన్ను మరి పల్లెటూళ్ళలో బోర్డు స్కూల్ ఉంటుంది కదా, అది తాడేపల్లిగూడెం దగ్గరే వెంకట్రావుపాలెం మాది. ఆ బోర్డు స్కూల్కి పంపిస్తే నేను 7వ తరగతి వరకు చదువుకున్నా. ఆ తర్వాత కాస్త జ్ఞానం వచ్చి స్నేహితులతో తిరుగుతూ చివరికి నాకంటే పెద్దవారితో స్నేహం చేసి నేను రోజు రోజుకి పాడవుతూ వచ్చాను. పాడవుతూ వచ్చడం అంటే సిగరెట్లు కాల్చడం, లేదా గుట్కాలు నవ్వడం, కైనీ తినడం, వాళ్ళతో కళ్ళు తాగడానికి వెళ్ళడం. ఇట్లాగా చిన్న వయసులో 12 దాటి 13వ సంవత్సరం వచ్చింది నాకు. అప్పటి నుంచే నేను ఆ టైంలో ఇట్లాగన్నిటికి అలవాటు పడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు తల్లిదండ్రులు కొట్టినా మందలించినా వారి మాట వినకుండా తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళాను. ఇక ఈ క్రమంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. రోడ్ల మీదే పడిపోయే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు ఏడ్చేవారు, రోజు నన్ను తీసుకెళ్ళి కడిగేవారు. పాపం చాలా బాధ కలిగించాను. ఇట్లా జరుగుతూ ఉండగా ఇక నేను సినిమాలకని, డ్యాన్సింగ్ చేయడం అని, ఇలాగా వ్యసనాలకి బాగా అలవాటు పడిపోయాను. జూదానికి అలవాటు పడ్డాను. ఇట్లా ఊళ్ళో పండగలు జరిగినా ఏం జరిగినా చాలా అందహీనంగా చిరాగ్గా జీవితాన్ని గడుపుతుండేవాడిని. పాపం నా తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినా మంచివాళ్ళు, తలెత్తుకుని తిరగలేకపోయేవారు. ఏంటి బ్రతుకు అని నన్ను చూసి తిట్టేవారు. అయినా కన్న ప్రేమతో ఓ ముద్ద పెట్టేవారు. అలా కొంతకాలం జరిగాక ఒకరోజు ఒక అతనితో ఏమీ గొడవ కాదు, నాకు నేనుగానే కదిపి, తాగిపోతోడికి కదిపి దెబ్బలాడుకోవడమే కదా, అంతకన్నా ఏముంటుంది. నేనే కదిపి దెబ్బలాడి అతనితో పెద్ద గొడవ పెట్టుకున్నా. ఇక నా తల్లి ఇసుకుపోయి నాకు 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. రే, నీవు చేసే చెడ్డ పనులు, నీ అరాచకాలు భరిస్తూ తల్లిదండ్రులుగా మేము ఏడుస్తున్నాం, దయచేసి చేతులు దండం పెడుతున్నాను, ఇంట్లోంచి వెళ్ళిపోరా బాబు అని ఏడుస్తూ చెప్పింది. అప్పటికే ఇంట్లో ఉన్నవన్నీ ఎత్తుకెళ్ళిపోయి తాగేవాడిని. బియ్యం పెట్లు అడుగుని దాచేది మా అమ్మ, డబ్బులు పొట్లం కట్టి బియ్యం పెట్లు అడుగులో చేతులు పెట్టి తీసి ఖర్చు పెట్టేసి పాడు చేసి ఇల్లు నాశనం చేశాను, పేదరికంలో కూడా. ఇట్లా జరుగుతూ ఉండగా నన్ను అన్నలిద్దరూ కొట్టి తిడితే ఇక వాళ్ళ మీద కోపగించుకుని, అప్పటికి నాకు రికార్డింగ్ డ్యాన్సులు ఆడడం అంటే బాగా ఇష్టం, బాగా సరదా. సరే అని నేను ఇల్లు బయలుదేరి 2 జతలు బట్టలు ఒక సంచిలోను బ్యాగ్లో పెట్టుకుని వచ్చేసాను. బయటకు వచ్చేసి ఇక్కడే ఈ వేలుపూరు, మార్టేరు, ఇవన్నీ రికార్డింగ్ డ్యాన్స్ చూపులే. ఈ పాలకొల్లు, పెనుగొండ, వీళ్ళతోటి ఇంచుమించు 4 నెలలు ఇక్కడే ఉండిపోయా. వారు ఎంత చెడ్డ అలవాట్లతో ఉంటారో మనకు తెలియంది కాదు. అలాంటి మురుకులో, అలాంటి గుంటలో బ్రతికినోడిని. నా పాపపు జీవితం చెప్పకుండా ప్రభు ఎలా మార్చాడో మీకు తెలియదు కదా, అందుకే చెప్తున్నా. అలాంటి మురుకు గుంటలో పొర్లాడి కొంతకాలం వాళ్ళతో ఉన్నా. ఇక వాళ్ళు కూడా నన్ను భరించలేక, నన్ను పొమ్మంటే ఇంటికి వెళ్ళలేక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఒక బస్సు ఎక్కితే అది నన్ను కాకినాడ తీసుకుపోయింది. కాకినాడ వెళ్ళి కాకినాడ బస్ స్టాండ్లో దిగా. నాన్నవాళ్ళు తెలీదు, నాకెవరు తెలీదు. ఇక అక్కడ దిగిన తర్వాత జేబులో ఉన్న 100-200 ఖర్చు అయ్యే వరకు తిన్నాను. ఆ తర్వాత ఇక నాకు ఇచ్చేవారు లేరు, పెట్టేవారు లేరు. పని చేద్దామంటే పని చేసే స్థితి కాదు నాది. చివరికి ఇక దారి లేక బెగ్గరగా చేయి జాపి అడుక్కుంటాం మొదలుపెట్టాను.
తాగడానికి కావాలి, తినడానికి కావాలి కదా. నా కడుపు మంట నన్ను అడుక్కునేవాడిని చేసింది. ఇంచుమించు 4-5 నెలలు ఆ కాకినాడ ప్రాంతంలో ఒకే డ్రెస్సు, నాకు ఒక ప్యాంటు, ఒక షర్టుతో 5 నెలలు అట్టేళ్ళనే ఉతుక్కుని ఆ కాకినాడ బీచ్ రోడ్లంట, ఆ హాస్పిటల్ రోడ్లంట, బస్ స్టాండ్ రోడ్లంట అడుక్కు తింటూ బ్రతుకుతూ వచ్చాను. తాగడం, తినడం, బస్ స్టాండ్లో పడుకోవడం, ఇంచుమించు కొంతకాలం అట్లా గడిపా. అలాగా వెళుతూ ఉండగా ఒక రాత్రి ప్రచండమైన భీకరమైన వర్షం కురిసింది. అప్పుడు చెట్టు కింద పడుకున్నాను నేను. ఉరుములతో కూడిన వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంది. ఆ కురిచిన వర్షానికి తడిచి ముద్దయిపోయాను. ముద్దయిపోతే నాకు తెల్లారికి జ్వరం వచ్చేసింది. వణుకుపోతూ జ్వరంతో అల్లాడిపోతున్నాను. వణుకుపోతూ ఉన్నాను. ఉదయం అయిపోయింది. టీ షాప్కి వెళ్ళి ఒక టీ తాగాను. తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగొచ్చి కూర్చుంటే దడొస్తూ ఉంది. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి ఆలోచన తట్టింది. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా మనిషి ఆలోచించడం మొదలు పెడితే ఆలోచనకు తగిన ప్రతిఫలం దొరికింది. నాకు అప్పుడు దొరికింది. ఏ ఆలోచన ప్రతిఫలం దొరికిందంటే, అప్పటికే నేను ఇల్లు బయలుదేరి 10 నెలలు అయిపోయింది. ఇక అప్పుడు నాకు అనిపించింది, నాకు తల్లి తండ్రి ఉన్నారు, అన్నలు ఉన్నారు, కుటుంబం ఉంది కదా. ఈ అడుక్కుంటూ ఈ కాకినాడ అంట తిరగడం ఏంటి, నాకు ఈ బ్రతుకైన ఆలోచన కలిగి ఇంటికి వెళ్ళిపోదామని ఆ ఆలోచన వచ్చి వెళ్ళిపోవడానికి ఆ టీ తాగి అక్కడ బయలుదేరి నడుచుకుంటూ బస్ స్టాండ్కి వెళ్తున్నా. డబ్బులు లేవు ఛార్జీకి. అక్కడ మళ్ళీ అడుక్కుంటూనే వచ్చా. బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి 6 రూపాయలు వచ్చాయి. ఈ 6 రూపాయలు జోబులో పెట్టుకున్నాను. తాడేపల్లిగూడెం వెళ్ళి బస్సు కనపడింది. అందరూ బస్సు ఎక్కారు. నేను అలాగ ఆలోచిస్తున్నా, కూర్చున్నాను, చూస్తున్నాను. ఈలోపు కండక్టర్ గారు ఎక్కి టికెట్లు కొడుతూ ఉంటే నేను కూడా గబగబగా బస్సు ఎక్కి, అయ్యా నన్ను తాడేపల్లిగూడెం తీసుకెళ్ళండి అన్నాను. ఆయన అన్నాడు, తాడేపల్లిగూడెం తీసుకెళ్తానికి డబ్బులు టికెట్ ఇస్తాను అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవండి అన్నా. డబ్బులు లేకపోతే నేనేం చేయను, దిగిపో అన్నాడు. ఇక అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలా, కానీ ఆలోచన మాత్రం వచ్చింది. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడ్డాను. 2 కాళ్ళు పట్టుకుని, అయ్యా నేను ఇలాగ ఇల్లు వదిలిపెట్టి అమ్మానాన్నలతో దెబ్బలాడొచ్చాను, దయచేసి ఛానల్ అయింది, తినడానికి లేదు, జ్వరంతో ఉన్నాను, తీసుకెళ్ళండి అని బ్రతిమలాడాను ఆ కండక్టర్ గారిని. అప్పుడు ఆ కండక్టర్ గారు అన్నాడు, డబ్బులు లేకుండా నేను ఎక్కడ తీసుకెళ్ళను, నేను తీసుకెళ్ళి దిగిపో అన్నాడు. ఏడుస్తూ ఉన్నాను, కన్నీళ్ళు వస్తున్నాయి, చాలా బాధతో ఉన్నాను. అలాగే ఏడ్చుకుంటూ వస్తున్నాను. చివరి మెట్టు దాకా వచ్చేసరికి ఆగరా అన్నాడు. ఆగాను. పైకి రా అన్నాడు. వెళ్ళాను. వెళితే ఏడుస్తున్నా నన్ను చూసి, మరి ఏం చేస్తావు నువ్వు ఇక్కడ అన్నాడు. ఇల్లు బయలుదేరి వచ్చానయ్యా కోపంతో, ఏమీ లేదు ఇక్కడ అడుక్కుని తింటున్నాను అని చెప్పా. అప్పుడు ఆయన అన్నాడు, ఎంత ఉన్నాయి అన్నాడు. 6 రూపాయలు ఉన్నాయి అన్న. 6 రూపాయలు సరిపోవు అన్నాడు. మరి ఏం చేయనండి అంటే, ఈ బస్సులో కూడా ట్రై చేయి అన్నాడు. బస్సులో కూడా అడుక్కున్నా, అమ్మా నాకు టికెట్కు డబ్బులు లేవు, నేను తాడేపల్లిగూడెం వెళ్ళాలి, ₹1 సాయం చేయండి అంటే కొంతమంది తల్లులు ఇచ్చారు. ఆ డబ్బులు ఆయనకి ఇస్తే ఓ టికెట్ ఇచ్చాడు. అక్కడ మొదలు తాడేపల్లిగూడెం వెళ్ళేంత వరకు నాకు కౌన్సిలింగ్ ఇచ్చాడు ఆ కండక్టర్. రే, తల్లిదండ్రులు విడిచిపెట్టి వస్తే బ్రతుకేమైందో చూసావు కదా, వారి మాట వినకుండా నీ ఇష్ట ప్రకారంగా జీవించినందుకు ఎన్ని నెలలు నువ్వు ఈ రోడ్లంటా బ్రతికావు అర్థమైంది కదా, ఇక నుంచైనా మంచిగా బ్రతుకని కొన్ని విషయాలు చెప్పుకుంటూ బస్టాండ్ వరకు తీసుకొచ్చి దించేశాడు. నా మీద కాస్త జాలి పుట్టినట్టుంది. ఒక ₹20 కాగితం నా జోబులో పెట్టాడు. దేవునికి స్తోత్రం. పెట్టి ఏమన్నాడంటే, జాగ్రత్త, ఇక నుంచైనా తల్లిదండ్రుల మాట వినని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేను లిఫ్ట్ అడుక్కుంటూ మొత్తం మీద మా ఊరు దగ్గరికి వచ్చాను కానీ ఇంటికి వెళ్తాక భయం వేస్తుంది. అప్పటికి 10 నెలలు అయిపోయింది నేను ఇల్లు బయలుదేరి వెళ్ళి. ఇంటి దగ్గరికంటా వెళ్ళి రోడ్డు మీద ఉండి చూస్తున్నాను. ఈ లోప గుడిచెలో ఉన్న పాకలో ఉన్న నా తల్లి నన్ను చూసి గుర్తుపట్టినట్టుంది. గబగబగా పరిగెట్టుకుంటూ రోడ్డు మీదకి వచ్చి నా దగ్గర నిలవబడి పైకి కిందకు చూస్తుంది. ఎందుకంటే నా తల పెరిగిపోయింది, అప్పటికే ముఖం మాసిపోయింది, బట్టలు మురుక్కొంపు కొడుతున్నాయి. వీడెవడో అని చూస్తుంది కానీ గుర్తుపట్టింది.
అప్పుడు ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగితే, ఎవరు బాబు నువ్వు అంది. ఆ మాట అనగానే నా దుఃఖం ఆగల. ఏడుస్తూ కన్నీళ్ళు గారుస్తూ అమ్మ మీద పడి, అమ్మ నేను నీ కొడుకుని, నీ చిన్నోడిని అమ్మానంటే నన్ను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది, కుమిలిపోయింది. ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఆకలితో నాకు అన్నం పెట్టింది. తిన్న తర్వాత కొంచెంసేపు మాట్లాడి పండుకుంది. నేను పండుకున్నా. అన్నయ్యలిద్దరూ పాలేతనం చేసి వచ్చారు. సాయంత్రం వచ్చి నా దగ్గర చెరుకు పక్కన కూర్చుని ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నారు అన్నయ్య అని నేను లేచి వాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాను. ఎంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావరా? 10 నెలలైంది నిన్ను చూసి. ఆచూకీ కోసం తిరిగాం, ఎక్కడా దొరకలేదు. నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. 2 రోజులు ఇంట్లో ఉండలేకపోయాను. నా అలవాట్లు నన్ను బంధిస్తూ పీకుతూ ఉన్నాయి. అప్పుడు నా తల్లి నన్ను అడ్డుపడి, వెళ్ళొద్దు నాన్న, వెళ్ళకు, నువ్వు వెళ్తా కుదరదని చెప్పి ఏడ్చి అడ్డుపడింది. అన్నలు వచ్చాక చెప్పింది. వాళ్ళు కూడా వచ్చి ఇంకెళ్తా కుదరదురా నువ్వు అంటే, వాళ్ళతో చెప్పేశాను డైరెక్ట్గా, నాకు మందు కావాలి, సిగరెట్లు కావాలి, గుట్కాలు కావాలి, ఈ లేకపోతే నేను బ్రతకలేను అన్నయ్య, ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను, నా శరీరం అంతా సిజరింగ్ వచ్చేస్తుందని చెప్తే, అన్నలు ఎంత మంచి అన్నలు అంటే అండి, పాపం ఏం తెలియదు వాళ్ళకి, చదువుకోలేదు. వాళ్ళు నాకు మందు తెచ్చేవారు, సిగరెట్లు తెచ్చేవారు, గుట్కాలు తెచ్చేవారు, ఇచ్చి ఎక్కడికి వెళ్ళకరా, ఇంట్లో ఉండరు అనేవారు. అట్లా కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక అప్పుడు వాళ్ళు ఇది ఎట్లాగుంటే పాడైపోతాడని చెప్పి చిన్న వయసులోనే 18వ సంవత్సరం వచ్చింది నాకు. ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవని చిన్న వయసులో పెళ్లి చేశారు. వద్దన్నా పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత 1 సంవత్సరంలో ఒక కొడుకు పుట్టాడు నాకు. కొడుకు పుట్టిన తర్వాత ఇంకా గారడి ఆగడాయిగా తిరగడం, చివరికి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండేవాడిని. ఇట్లా ఈ క్రమంలో భయంకరంగా నేను కొట్లాటలకి ఇలా జీవితంలో జీవిస్తూ ఉంటే 2005వ సంవత్సరంలో నేను కొంతమంది కలిసి ఒక చోట జూదం ఆడుతున్నాం, పేకాట. ఆ పేకాట ఆడుతున్నటువంటి సందర్భంలో ఆడే అతనికే నాకు మధ్యలో గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దదైంది. ఇద్దరం కొట్టుకున్నాం. అతను కొట్టుకున్న తర్వాత మధ్యలో వాళ్ళు విడదీశారు. అతను వెళ్ళిపోయాడు. మేము కూర్చుని ఆడుతున్నాం. అతను ఇంటికి వెళ్ళి నన్ను చంపడానికని ఎంత పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు. పట్టుకుని వచ్చి లోపల గదిలో కూర్చుని ఆడుతున్న మమ్మల్ని నా పేరు పెట్టారే, గంగరాజు రారా బయటికి, ఈరోజు నిన్ను చంపేస్తాను, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్దని కేకలేస్తూ ఉన్నాడు. ఏడ్సవు పోరా, నువ్వేం చేస్తావులే అని అనుకున్నాను మనసులో. వాడు తిట్టుకుంటూ పక్కనే మా అక్కాళ్ళ ఇల్లు, అక్కాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కతోటి దగ్గరికి వెళ్ళి అక్కను పిలుస్తున్నాడు. బయటికి రా, నువ్వు ఈరోజు నిన్ను మీ తమ్ముడిని చంపేస్తున్నాను, ఎవరొడ్డొస్తే వాళ్ళని చంపేస్తానని కేకలేస్తూ ఉంటే మా అక్కాళ్ళ కూతురు వచ్చి నాతో చెప్పింది, నేను ఆడుతున్నానని తెలిసి, మామయ్య ఇలాగా పలానా వాడు వచ్చి కేకలేస్తున్నాడు, చంపేస్తానంటున్నాడు అని చెప్తే, ఎవడవాడు చంపేది, ఆడేంటి చంపేది, నేనే వాడిని చంపేస్తానని చెప్పి నేను ఆ కోపంలో అప్పటికే బాగా తాగున్నాను, తాగిన మైకంలో కోపంలో వెళ్ళి చంద చీకటి పడుతుంది, సాయంత్రం 7 ఆ టైం అవుతుంది. మార్చి నెలలో 6వ తారీఖున జరిగిన సంఘటన ఇది, 2005లో. ఆ టైంలో వెళ్ళి కత్తితో సాధనం చేస్తున్నాడు. ఎదురుగుండా వెళ్తే నన్ను నరికేస్తాడు. ఎలాగైనా సరే వీడిని కొట్టాలని చెప్పి వెనకాల నుంచి వెళ్ళి అతని మీద నేను గెంటాను. పడిపోతే తన చేతిలో ఉన్న కత్తి డొంకలో పడిపోయింది. వెంటనే పక్కనే ఒక బలమైన కర్ర ఉంటే, ఇంత లావు జామేలు కర్ర తీసుకుని తన తల మీద కొట్టాను. ఒక్క దెబ్బకే తలకాయ 2 పెచ్చుల కింద అలా ఇడిపోయింది, పుచ్చకాయ పగిలినట్టు. అలా పగిలిపోయి తలలో నుంచి శరీరం మొత్తం రక్తసిక్తం అయిపోయి అలా పడిపోయి ఎలకిలా నురుగు గార్చుకుని 5 నిమిషాల్లో ప్రాణం పోయింది, చచ్చిపోయాడు. ఈలోపు అక్క ఇంట్లోంచి బయటకు వచ్చి, ఏమైందిరా అంది. కొట్టేశాను అన్నాను. అప్పటికే చచ్చిపోయాడు. ఈలోపు అన్నలిద్దరికి తెలిసింది, పొలాంచి వచ్చారు, వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. గ్రామస్తులు వచ్చేసారు. చివరికి పోలీసు వాళ్ళు వచ్చారు. రాగానే అక్కడ జరిగిన గొడవ ఏంటంటే, ఏం జరిగింది ఎవరికీ తెలీదు, ఎవరు చూడలేదు, ఎవరు కొట్టారో కూడా తెలీదు.
కొట్టినోడిని నేను, తలకే పగలు కొట్టేసినోడిని నేనే. ఈలోపు మా అక్క తన భర్తను పోగొట్టుకుంది, చనిపోయాడు అతను, బిడ్డలతో ఉంది. ఆమె నాతోటి మా అన్నలతోటి ఒక మాట అందరే, వీడు మా ఇంటికాడే వచ్చాడు కదా, వీడికి ఆల్రెడీ మనతోటి కుటుంబంతో గొడవలు ఉన్నాయి కదా, వీడిని నేనే కొట్టానని చెప్తాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, మీరు మెదలకుండా ఉండండి. మేము అట్లాగే ఉన్నాం. ఈలో పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళతో చెప్పింది, వీడు నన్ను బలవంతం చేయబోయాడు, అందుకని నేను కొట్టేశానని చెప్తే ఆమెను తీసుకుని వెళ్ళారు పోలీసులు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే గ్రామం అంతా ఏకమైపోయారు. ఊరు ఏకమయ్యి చంపినోడేమో వాడైతే ఏమీ తెలియని ఆమె వెళ్ళిపోయి నేనంటుంది, లేదేదో తేలాలని చెప్తే ఏలూరు ఎస్పీ గారి దగ్గర నుంచి ఆర్డర్ పట్టుకొచ్చారు. అప్పుడు నన్ను, నాతో పాటు అన్నల్ని, నలుగురిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు అడ్మిట్ చేశారు. కోర్టు మాకు 14 రోజులు రిమాండ్ విధించింది. 90 రోజులు తాడేపల్లిగూడెం సబ్ జైల్లో ఉండిపోయాం. సబ్ జైల్లో ఉండి బయటకు వచ్చి కొన్ని దినాలే మేము బయట ఉన్నాం. ఈ బయట ఉన్నప్పుడు కూడా ఇంకా నాలో విచ్చలవిడితనం, ఆ కోపం తగ్గక అందరినీ కొడుతూ తిడుతూ ఉండేవాడిని. ఈ క్రమంలోనే మరలా నా భార్య కన్సీవ్ అయింది, రెండో బిడ్డకి గర్భవతి అయింది. ఆ కొద్ది దినాల్లోనే మాకు ఏలూరు జిల్లా కోర్టులో కేసు ట్రయల్కి వచ్చేసింది. నవంబర్ నెలలో ట్రయల్ జరుగుతుంది 2006లో. ఆ ట్రయల్ జరుగుతున్నప్పుడు 16 మంది సాక్ష్యాలు చెప్పారు మా మీద. ఇదిగో ఈ గంగరాజు అన్న ఓడే కొట్టాడు, చంపేశాడు, వాళ్ళ అన్నలో అక్క సహకరించారని చెప్తే కోర్టు నమ్మింది, సాక్ష్యాలు విన్నది. చివరికి మాకు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు 2006 డిసెంబర్ 7వ తారీఖున. ఆ జడ్జిమెంట్ రోజు మేము పెట్టుకున్న లాయర్ గారు చెప్పింది ఏంటంటే, మీ కేసు పోయిద్ది, మీరేం భయపడకుండా జడ్జిమెంట్కి రండి అని చెప్పాడు. అప్పుడు నేను, అన్నలిద్దరూ, అక్క నలుగురం కలిసి వెళ్ళాం. వెళ్తూనే వస్తూనే ఫుల్గా తాగి వచ్చి ఈ ఊరు వారు గొడవ చూడాలన్న ఆలోచనతోటి వెళ్ళాం. అది అప్పుడున్నటువంటి కోపోద్రేకం. వెళ్ళి మొత్తం మీద జడ్జిమెంట్ రోజున మమ్మల్ని పిలిస్తే లోనకి వెళ్ళాం. కోర్టులో బోన్లో పిలిచారు. అన్నలో 2, అక్క, నేను నలుగురు బోన్లో నిలవబడ్డాం. జడ్జి గారు, మరి మీ కేసు రుజువైంది, మీరేం చెప్పుకుంటారా ఆఖరి కోరిక అని అడిగితే మేము 2 చేతులు దండం పెట్టి, మాకేం తెలియదయ్యా, మేము ఏ తప్పు చేయలేదు అని చెప్పాం. నేను అబద్ధం చెప్పాను. అది అబద్ధమే. కొట్టి చంపినోడిని నేనయ్యుండి కూడా నేనేం చేయలేదని అబద్ధం చెప్పా. అబద్ధం చెప్పినప్పుడు అన్నలిద్దరూ అలాగే ఉన్నారు, అక్క అలాగే ఉంది, మీ కేసు రుజువైన కారణంగా మీకు నేను శిక్ష విధిస్తున్నానని చెప్పి ఆ రోజు మాకు ఏలూరు జిల్లా కోర్టులో యావజ్జీవ కఠిన కారాగార శిక్ష అన్నలకి, నాకు, అక్కకి, నలుగురికి శిక్ష వేశారు. యావజ్జీవ శిక్ష అంటే లైఫ్, జీవితాంతం జైల్లోనే ఉండాలి, బయటకు వచ్చే అవకాశం లేదు. ఆ శిక్ష పడిపోయిన వెంటనే అందరూ ఏడుస్తున్నాం. ఈలోపు పోలీసు వాళ్ళు 30 మంది వచ్చి చేతులు పట్టుకుని సంకెళ్ళు వేసేసి మమ్మల్ని బంధించారు. ఈలోపు తీసుకుని వెళ్తున్నారు, ఏడుస్తూ ఉన్నాం. టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చారు, అందరూ వీడియోలు తీస్తున్నారు, చూస్తూ ఉన్నారు. వెంటనే టీవీలకు వచ్చేసింది. మా భార్య బిడ్డల కుటుంబానికి తెలిసిపోయింది, ఆ భార్య నిండు చూలాల గర్భంతో ఉంది. అప్పుడు ఏడుచుకుంటూ అందరూ ఏలూరు వచ్చారు. వచ్చి మమ్మల్ని చూసి, ఏంటి ఎలాగైపోయిందంటే, ఏమీ చేయలేం, ఇక మన చేతుల్లో ఏం లేదు అని బాధపడుతూ ఉన్నాం. ఏడ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కరోజు అక్కడ పెట్టారు. తర్వాత మమ్మల్ని తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకుని పోయారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్ళిన నరకం, భయంకరమైన నరకం. ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేశారు, అండర్వేల్తో నిలవబెట్టారు, పుట్టుమచ్చలు చూశారు, మమ్మల్ని చెక్ చేశారు. అన్నీ చూసి అప్పుడు లోపలికి పంపించారు. ఏంటయ్యా అని అడిగినా సమాధానం ఎవరు చెప్పలేదు. లోనకు పంపిస్తే వెళ్ళి లోన గది ఇచ్చారు. ఆ కటకటాల మధ్యలో అన్నల ముగ్గురిని పెట్టారు. అక్కనేమో లేడీస్ జైలుకి తీసుకుపోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, మేము కట్టుకున్న భార్య బిడ్డలే మగదిక్కులేని కుటుంబం అయిపోయి దిక్కులేని పరిస్థితిలో కుటుంబం అల్లాడిపోయే స్థితికి వచ్చేసింది. ప్రియులారా, ఇలా ఉండగా మేము జైలు పాలయ్యాం.
ఆ సంకెళ్ళ మధ్యలో, కటకటాల మధ్యలో కొన్ని దినాలు తిండి లేక మానసిక పరిస్థితుల్లో భార్య బిడ్డలను తలుచుకుంటూ ఏడ్చుకుంటూ బ్రతికాం. అలా కొంతకాలం గడిచింది. అలా తింటూ ఉన్నాం. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అన్నయ్య వాళ్ళిద్దరూ నా మీద కోపం పెట్టుకున్నారు. నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎలా మాట్లాడేవారంటే, నీవు నాశనమైంది కాకుండా మమ్మల్ని నాశనం చేసావు. నువ్వు చచ్చినోడు అన్నా చచ్చుంటే చదిలిపోను, తిరిగి వచ్చి మమ్మల్ని జైలు పాలు చేశావు. మా భార్య బిడ్డలు తిండి లేక ఏడుస్తున్నారా, నీ వల్ల రోడ్డును పడ్డారా, ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ప్రేమించట్లేదురా అని ఇష్టం వచ్చినట్టు తిట్టుతూ ఉండేవారు. తలెత్తుకోలేక భరిస్తూ ఏడ్చాను, కుమిలిపోయాను. ఆఖరికి వాళ్ళు నా ముఖం చూడలేక నన్ను ఆ గదిలో ఆ బ్లాక్లో ఉంచేసి వాళ్ళు జైలర్ గారితో మాట్లాడి వేరే చోటకు వెళ్ళిపోయారు. ఒంటరివాడిని అయ్యాను. ఎవరు మాట్లాడేవారు కాదు. ఇంటర్వ్యూ పెట్టి చూసి పలకరించడానికి కూడా ఎవరు వచ్చేవారు కాదు. అలాంటి వాళ్ళు వచ్చి అన్నలకు వచ్చి ఇంటర్వ్యూ పెట్టుకుని వెళ్ళిపోయేవారు, కానీ నన్ను పిలిచేవారు కాదు. అలాగ కుమిలిపోతూ కొన్ని దినాలు గడిపాను. అలా గడుపుతూ ఉండగా కొన్ని నెలలు గడిచింది. ఆ తర్వాత ఒకరోజు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. ఆ పెయిన్ తట్టుకోలేక పడిపోయి గిలగిల కొట్టుకుంటూ అల్లాడిపోతున్నాను బ్లాక్లో. ఆ అల్లాడిపోతూ ఉంటే ఇద్దరు ఖైదీలు అక్కడే చిన్న హాస్పిటల్ ఉంటుంది తీసుకెళ్లారు. హాస్పిటల్లో చూపిస్తే తగ్గట్లేదు. స్కానింగ్ చేయిస్తే స్కానింగ్ రిపోర్ట్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, 70% డ్యామేజ్ అయిపోయింది, ఇక సుఖం లేదు, చనిపోతాడు, ఇక బతకడని ఆ రిపోర్టు చూసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అమ్మ అంది, ఏం చేసేవాడురా నువ్వు అంది. చిన్నప్పటి నుంచి కూడా ఇలా చేసేవాడిని అని చెప్తే, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు, ఇక నువ్వు ఎన్నో దినాలు బతకో, ఉన్నన్నాళ్ళు బ్రతికి చచ్చిపో, ఇక 10వ నెంబర్ మామిడి తోటే నీకు అని చెప్పింది. ఇక ఒక ఇంజెక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ ఇవ్వలేదు. ఏడ్చుకుంటూ రూమ్కి వచ్చాను. అన్నయ్య వాళ్ళు కౌరంపాను, వాళ్ళు కూడా సమాధానం ఇవ్వలేదు. ఇంటికి ఉత్తరాలు రాశాను, ఎవరు వచ్చేవారు కాదు. అట్లాగే ఆ బాధతో తిండి లేక అల్లాడిపోతూ నలిగిపోయిన జీవితంతో ఆ సంఖ్యల మధ్యలో కొట్లాడిపోతూ ఉండేవాడిని. చాలా అట్లాగా బాధపడుతూ ఉంటే రోజు రోజుకి వ్యాధి ముదిరి చావుకు దగ్గర పడుతున్నాను. మనిషి నుబ్బిపోతున్నాను. యూరిన్ అయ్యేది కాదు, వాష్రూమ్కి వెళ్ళలేకపోయేవాడిని. ఇక చావుకు దగ్గర పడే ఆ టైం వచ్చింది, చచ్చిపోతాను ఇక అనుకున్నాను. బాధ ఎక్కువైంది. ఒకరోజు ఒక దిమ్మ మీద పడుకుని ఏడుస్తున్నాను, భార్యను బిడ్డల్ని. అప్పుడు నేను జైల్లోకి వెళ్ళాక రెండో వాడు పుట్టాడు. వాడు ముఖం కూడా చూడలేదు. ఒక దిమ్మ మీద కూర్చుని ఏడుస్తూ కుమిలిపోతూ బాధపడుతూ ఉంటే ఒక ఖైదీ, అతను కూడా శిక్ష పడిన ఖైదీయే, వెళుతూ నా కన్నీళ్లను చూసి ఆగాడు. ఆగి వచ్చి, ఎరా బాబు ఏంటి అలాగే ఏడుస్తున్నావు, ఏ ఊరు, ఏం పేరు, ఏ శిక్ష అని అడిగితే చెప్పాను. అప్పుడు అతను అన్నాడు, ఇలాగా నాకు కిడ్నీ పాడైందంటండి, నేను బ్రతకనని డాక్టర్ గారు చెప్పారు. అంటే వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళ మాటలేం నమ్మమాక, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మితే ముందే చచ్చిపోతాం మనం, వాళ్ళ మాటలేమీ నికరం కాదు అని చెప్పాడు. చెప్తూ అతను ఏమన్నాడంటే, నాది లైఫ్ ఏరా బాబు, భయపడకో, ఏం కాదు, నువ్వు బాగుపడతావు అన్నాడు. ఏం చేయనన్నా, నడవలేకపోతున్నాను, కాళ్ళు చేతులు ఉబ్బిపోయి, ఇలా నా కిడ్నీ పాడైపోయింది అంటున్నారంటే అతడు చాలా ధైర్యపరిచే మాటలు చెప్పాడు. ధైర్యపరిచే మాటలు చెప్పి అప్పుడు యేసుక్రీస్తు అనే దేవుణ్ణి మొట్టమొదటిసారి నాకు పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజు నా పక్కనే కూర్చుని, ఒరే నాన్న, నువ్వు బాగుపడాలన్నా, నువ్వు ఆరోగ్యవంతుడు కావాలన్నా, నువ్వు సంఖ్యల నుంచి విడిపించబడాలన్నా ఈ డాక్టర్ల వల్ల, అధికారుల వల్ల, ఎవరి వల్ల కాదు, ఒకే ఒక ఆయన వల్ల అవుద్ది, ఆయన దగ్గరికి రా అని అడిగాడు. ఎవరాయనంటే ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు, దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు గురించి చిన్నప్పటి నుంచి తెలీదు. యేసు ప్రభు దేవుడు అన్న మాట తెలీదు. అసలు ఏ దేవుణ్ణి నేను నమ్మేవాడిని కాదు. నా దేవుడు ఎవరంటే నా కడుపే. ఎంతసేపు తాగానా, తిన్నానా, నేను సంతోషంగా ఉన్నానా, సుఖంగా జీవిస్తున్నానా, ఇట్లాగే జీవించాను. కానీ దేవుడు, నన్ను సృష్టించిన వాడు,
నన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడన్న సంగతి నాకు తెలీదు, నాకు చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఇలాంటి పరిస్థితులు అతను మొట్టమొదటిసారిగా యేసు దగ్గరికి రాని అడిగితే, నేను ఎటకారంగా మాట్లాడకన్నా దేవుడు అనేవాడు ఎవడో, దేవుడు లేడు, ఎవడు లేడు అని అంటే అతను అన్నాడు, అలా అనమాకు, నేను అలాగ అనుకున్నవాడినే, ఈ జైల్లోకి వచ్చాక యేసు ప్రభు నమ్ముకోబట్టి నేను బ్రతుకున్నాను రా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అప్పుడు నేను అతని మీద ముఖం పక్కకు తిప్పుకుని, నేను రాను, నాకు దేవుడని నమ్మకం లేదంటే చెప్పినంత చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇక అట్లాగే ఉన్నాను. కానీ అతను చెప్పిన మాట మాత్రం నన్ను ధైర్యపరిచింది. హల్లెలూయా. బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మాట చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ధైర్యపరచబడతారు. అది నేను వినకపోయినా మాట నన్ను బలపరిచింది. తర్వాత అతను మరలా వచ్చి మరలా దేవుని దగ్గరికి వెళ్దాం రా అని అడిగాడు. నేను రానన్నా, ఈ 2 రోజుల్లో చచ్చేవాడికి నాకు దేవుడు ఎందుకులే అని అన్నాను. అయినా వెళ్ళిపోయి ఒక ఆదివారం ఎలాగైనా నన్ను మందిరానికి తీసుకుని వెళ్ళాలని పట్టుదలతో వచ్చాడు. నన్ను అప్పుడే బ్లాక్లోంచి బయటకు వచ్చి మొహం కడుక్కుంటున్నాను. నా దగ్గరకు వచ్చి, రే గంగరాజురా చర్చికి తీసుకెళ్తానని. నేను రానన్నా. లేదు రారా బాబు, బతిమలాడాడు. రానన్నా, బతిమలాడి ఒక్కసారి రా, నీకు మరలా నీకు దేవుడు నచ్చితే దేవుని దగ్గర ఉంది కానీ లేకపోతే మానేది కానీ రాని బతిమలాడి దగ్గరుండి నన్ను రెడీ చేసి, నడవలేకపోతున్నా నన్ను చేయబట్టుకుని మొత్తం మీద ఆ జైల్లో ఆరాధించే స్థలం ఉంటుంది, ఆ స్థలానికి తీసుకెళ్ళి 400 మంది భలే క్రమంగా. ఇక్కడ కూడా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా, ఇంత సైలెంట్గా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఆ 400 మంది మధ్యలో నేను కూడా వెళ్ళి వెనకాల కూర్చున్నాను. ఆ చక్కగా పాటలు, ఆరాధన అన్నీ చేశారు. ఈలోపు దైవజనులు థామస్ ఆచార్య గారట, రాజమండ్రిలో జైల్లో పరిచర్య చేస్తాడు ఆయన. ఆ దైవజనుడు వచ్చి బయట నుంచి వచ్చి ఆ రోజు మంచి వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. నాకు వాక్యం తెలీదు, దేవుడు తెలీదు, ఎవ్వరూ తెలీదు. కానీ ఆ రోజు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట మాత్రం నా హృదయాన్ని మాత్రం తాకేసింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు నిలవబడి తలదించుకున్న వాళ్ళందరినీ తలల పైకెత్తమని ఒకటే అన్నాడు. ఎందుకు తలదించుకున్నారు మీరు? నిందలు అవమానాలు భరించలేక, దుర్మార్గులమయ్యా మన బాధతోన? తలలు దించుకునే టైం కాదు ఇది. దేవుడు మీ తలలు పైకెత్తే టైం వచ్చింది, ఇక దించుకోవాల్సిన పని లేదు, తలలు పైకెత్తి ప్రభువుని ఆరాధించండి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను కూడా వెనకాల కూర్చొని ఏయో వింటున్నాను. ఈ లోపైన ఒక మంచి వాక్యాన్ని తీసి ఎంత బలపరిచాడంటే, నాకు నరాల్లో నుంచి వచ్చింది ఆ బలం, చెప్పలేనంత బలం. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చూడండి. 33వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 33:11. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీలారా మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ వాక్యాన్ని చెప్పాడు ఆయన అక్కడ. చూడండి, ఒక దుర్మార్గుడు కూడా మరణించడం దేవునికి ఇష్టం లేదంటండి. హల్లెలూయా. ఈ లోకంలో జీవిస్తున్న మనుషులంగా మనం అందరం ఉన్నాం. చూడండి, ఏదో పొరపాటు, ఏదో లోపం, ఏదో తప్పు మనలో కనబడుతూనే ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక దుర్మార్గుడు కూడా మరణించడం దేవునికి ఇష్టం లేదటండి. దుర్మార్గుల లిస్టులో ఆలోచన చేస్తే వ్యసనాక్రాంతులు, దేవునికి విరుద్ధమైన వాళ్ళందరూ దుర్మార్గుల సంఖ్యలో ఉన్నవాళ్లే. కానీ దేవునికి మాత్రం ఆ దుర్మార్గుడు చచ్చిపోవడం కూడా ఇష్టం లేదట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదట. కానీ ఆ దుర్మార్గుడు మరలి తన జీవితాన్ని మార్చుకుని ప్రభు దగ్గరకు వస్తే వాడు మంచివాడిగా మార్చబడతాడయ్యా, వాడు రక్షించబడి నిత్యరాజ్యానికి చేరతాడు. మీరు తలలు దించుకునే టైం కాదు, తలలు పైకెత్తుకోండి,
దేవుడు మీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడని చెప్పి ఆ రోజు 3 విషయాలు చెప్పాడు. ఆ 3 విషయాలు నా గుండెను బద్దలు కొట్టి నా బ్రతుకును మార్చి ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు ఒక సేవకుడిగా నిలవబెట్టింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దుర్మార్గపు బ్రతుకుతో బ్రతుకుతున్న నాకు, దిక్కులేని వాడిగా, అందరూ విడిచిపెట్టిన వాడిగా, సంఖ్యల మధ్యలో నలిగిపోయిన నాకు, శ్రమలో, కష్టంలో, వేదనలో నా దేవుడు నా హృదయాన్ని తాకి నాకు పరిచయమై నా బ్రతుకును మార్చాడు. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెప్పిన మాటలు ఏంటంటే 3లో 1ది మొదటి మాట, ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే వాడుకున్న డబ్బన్నా పోవాలి అన్నాడు. 2, ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే జబ్బన్నా రావాలి అన్నాడు. 3, ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే శిక్షన్నా పడాలి అన్నాడు. డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షన్నా ఒక దుర్మార్గుడు మీరు కాదు, నాలాంటి భయంకరమైన హంతకుడు, ఒక మనిషిని చంపిన దుర్మార్గుడిని నేను. సమాజంలో బ్రతికే అర్హత నాకు లేదు, చంపిన వాడికి మరణమే. కానీ యేసుక్రీస్తు మరణించి నన్ను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేకే నా కొరకు నా ప్రభు మరణించి ఈరోజు నన్ను సజీవుడిగా నిలవబెట్టాడు. ఒక దుర్మార్గుడు తన దేవుని దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షన్నా పడాలి. చాలా వివరణ ఇచ్చారు ఆయన, టైం లేదు. కానీ ఆ వివరిస్తున్నప్పుడు నేను ఎప్పుడు వినని మాటలు మొట్టమొదటిసారి విన్నాను. నాకు చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన వినే మనసు కాదు నాది. అలాంటి టైంలో నన్ను శిక్షించాడు ప్రభు, రక్షించుకోవాలని ఆశపడ్డాడు. హల్లెలూయా చెప్పండి. కొంతమందికి శిక్షించి, యెహోవా తనకి ఇష్టమైన కుమారుని శిక్షించి రక్షించుకుంటాడట. ఆ శిక్షలో ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు. దైవజనుడు చెప్తున్న మాటలు వింటున్నప్పుడు కళ్ళంట నీళ్లు తిరిగి ఏడుస్తున్నాను. నాకు తెలియనటువంటి కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఒకళ్ళ మీద పడ్డాను. ఇంత మంచి మాటలు ఎవరూ చెప్పలేదు నాకు అని ఆశపడి విన్నాను. ఏడుస్తున్న నన్ను దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడు. గంగరాజు భయపడకు, ప్రభు నిన్ను బ్రతికిస్తాడు, నువ్వు చచ్చిపోవు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు ప్రవచించాడు అంటే అది నెరవేర్చబడుద్ది. హల్లెలూయా చెప్పండి. నిజంగా దైవజనుడు ప్రవచించాడంటే ఖచ్చితంగా నెరవేర్చబడుద్ది. ఆయన అన్నాడు ఆ రోజు, నీ కిడ్నీ పాడైపోయింది, చచ్చిపోతావు నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నిన్ను దర్శించాడు, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. హల్లెలూయా చెప్పి వెళుతూ వెళుతూ ఇది పరిశుద్ధ గ్రంథం, ఒక బైబిల్ నల్ల పుస్తకం నా చేతిలో పెట్టి వెళ్ళాడు. ఒకటే అన్నాడు, ఇది నల్ల పుస్తకం అనుకోకు, ఇది నీ బ్రతుకును మారుస్తుంది, ఇది నీ జీవితం, నీ లైఫ్. దీన్ని వెంబడించావంటే, బైబిల్ చదివావంటే లైఫ్లో ఓడిపో. దీన్ని వదిలిపెడితే చచ్చిపోతావు. ఈ బైబిల్ని విడిచిపెట్టుకో, దీన్ని విడిచిపెట్టావంటే చచ్చిపోతావు సుమా అని చెప్పి గట్టిగా మాట్లాడి దైవజనుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఈ బైబిల్ తీసి చదువుతున్నాను. నాకు అర్థమైతే కదా, వాక్యం ఏంటో తెలదు, అబ్రహాం ఎవరో తెలీదు. అలా పాఠం చదువుకుంటూ వెళ్తున్నాను, అర్థం కావట్లేదు. ఆ జైలుకి తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న నాకు బైబిల్ చదవట్లా తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు అంటే తన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నాకు వివరణగా ఇస్తూ వచ్చాడు. ఇట్లా చదవాలి అన్నాడు. బైబిల్ అలా చదవడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు నమ్మండి, మీకు అబద్ధమేమో, ప్రభు సాక్షిగా చెప్తున్నాను, దేవుడు బ్రతికించిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను అబద్ధం ఆడను, అబద్ధం ఆడే అవసరత నాకు లేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు సమాజంలో అందరినీ బ్రతికించగలిగిన దేవుడు. అయినా నాకు ఒక ఇంజెక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ డాక్టర్ గారు ఏమనన్నారు, ఎందుకంటే చచ్చేవాడు నీకెందుకు అన్నారు. అలాంటి పరిస్థితిలో ఔషధంగా ఉన్న ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే బ్రతికిస్తుంది అన్నాడు కదా, బాధల్లో నెమ్మదినిస్తుంది అన్నాడు కదా. ఈ వాక్యము చదువుతున్న కొలది దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. జీవితాల్ని బ్రతికించగలిగింది. నేను బ్రతికి మరలా సమాజంలో ప్రజలతో నిలబడతాను అని నేను ఊహించుకోలే. కానీ వాక్యము చదువుతుంటేనే నా నరాల్లో నుంచి బలాన్ని ఇచ్చాడు దేవుడు.
ఎముకల్లో బలం ఇచ్చాడు, ఆరోగ్యంనిచ్చాడు, కాళ్ళు ఉబ్బిపోతున్న కాళ్ళు ఉబ్బరం తగ్గించాడు. రోజు రోజుకి తేలికవుతున్న ఈ విధానం చూసి ఇక ఈ వాక్యాన్ని వదలలేకపోయాను. స్తోత్రం చెప్పండి. రోజు 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 చదువుతూ ఉండేవాడిని. నేను జైల్లో ఉండగా 5 సార్లు చదివాను బైబిల్ని. హల్లెలూయా. 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో 5 సార్లు ఈ బైబిల్ చదివాను. ప్రభువును తెలుసుకోవడానికి ప్రభు నాకు మంచి సమయాన్ని జైల్లో ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు అంటాడు, ఒకటే అంటాడు, మీరు ఇక్కడికి వచ్చింది జైలు అనుభవించడానికి కదరా, మార్పు చెందడానికి. ఇది నోవాహు రక్షణ వాడరా జైలు అంటాడు. స్తోత్రం చెప్పండి. రక్షణ వాడలోకి వెళ్ళిన నోవాహు కుటుంబం రక్షించబడింది. బయటి పాటికి మీరు చచ్చేవాళ్ళు ఈ రక్షణ వాడలోకి వచ్చారు కాబట్టి బతికారు అని చెప్పితే నిజంగా అది మాకు రక్షణ వాడే. అక్కడే మేము రక్షించబడ్డాం, అక్కడే మారు మనసు పొందాం, అక్కడే బైబిల్ చదువుకున్నాం. ఇక అట్లా దేవునిలో ఎదిగాను. ఆ వ్యక్తి కూడా నన్ను బాగా ప్రేమించేవాడు. జైలుకి తీసుకెళ్ళిన అతను తన సాక్ష్యం చెప్పగానే ఇంకా ఎక్కడ లేని బలం వచ్చింది. అతని సాక్ష్యం ఒక మాట చెప్తాను. అతను 26 మందిని చంపాడు. ఎంతమందినమ్మా? 26 మందిని చంపడానికి గల కారణం ఏంటంటే అతనేమి పెద్ద హంతకుడికి డెకాడి ఏం కాదు. అతను చిన్న ఆశ, దొంగతనం చేసి మరి గొప్పోడైపోవాలన్న ఆశ చేత 1993 సంవత్సరంలో హైదరాబాద్ నుండి చిలకలూరిపేట వస్తున్నటువంటి బస్సును తగలబెట్టిన అందులో ఒక వ్యక్తి ఈ సువార్తకు పరిచయం చేసి నన్ను దేవునికి దగ్గరికి తీసుకుని వెళ్ళిన వ్యక్తి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అతడు దోచుకోవడం కోసం బస్సు ఎక్కి 2 మనుషులు, ఒక అతని పేరేమో చలపతి, ఒక అతని పేరు విజయవర్ధన్ రావు. వాళ్ళిద్దరూ బస్సు ఎక్కి బస్సులో పెట్రోల్ పోసి వాళ్ళ దగ్గర దోచుకోవడానికి మొత్తం బంగారం డబ్బు దోచుకోవడానికి బెదిరిస్తే ఆ బెదిరిస్తున్న సమయంలో అనుకోకుండా అగ్గిపెట్టి మీద పడింది. ఒక్క రజనెళ్ళి ఫైర్ అయ్యి బస్సు తగలబడితే 26 మంది చచ్చిపోయారు. 26 మంది చచ్చిపోయిన కారణంగా వారిని తీసుకొచ్చి జైల్లో పెడితే వారికి ఉరిశిక్ష పడింది. కింద కోర్టు నుంచి పై కోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి గారు, గవర్నర్ అందరూ కూడా ఉరిదీసేయమన్నారు. ఉరిశిక్ష పడినటువంటి టైంలో వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. స్తోత్రం చెప్పండి. ఇదే బైబిల్ వాళ్ళని బ్రతికించింది. హల్లెలూయా. చివరి కోరిక వాళ్ళని కాపాడింది. ఆఖరి కోరిక వారు తీసుకున్నది ఏంటంటే బాప్తీసం తీసుకున్నారు. హల్లెలూయా చెప్పండి. మీకు చివరి కోరిక ఏం కోరిక కావాలని జైలర్ గారు అడిగినప్పుడు, అయ్యా సమాజంలో మేము దుర్మార్గులుగా బ్రతికి దొంగలుగా జీవించాం, చివరికి 26 కుటుంబాలకి నష్టానికి కారకులమయ్యాం, కాబట్టి బ్రతుకుండగా మేలు చేయాలి, చచ్చిపోయిన తర్వాత అయినా మేలు జరిగేటట్టు చూడండి అని చెప్పి ఆఖరి కోరికగా మాకు బాప్తీసం ఇచ్చి చనిపోయిన తర్వాత మా నేత్రాలు తీసి మా ఒంట్లో ఏ అవయవాలు పనిచేస్తే అవయవాలు వేళ్ళో వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి సంతకాలు పెట్టారు. ఉరికంబానికి దగ్గర అయ్యారు. ఉరి తీసే టైం దగ్గర పడింది. కానీ ముందు రోజు వారు బాప్తీసం తీసుకున్నారు. ప్రభువులో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభు వారిని ఉరిని తప్పించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉరికంబం ఎక్కవలసిన వాళ్ళు, ఉరి తీయబడవలసిన వాళ్ళు, ఈ పాటికి ఎప్పుడో మరి చనిపోవలసిన వారు సజీవులుగా ఇప్పటికీ రాజమండ్రి జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని సువార్త చెబుతూ దేవుడంటే తెలియని నాలాంటి ఎంతోమందిని అక్కడ బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. తెలియకుండా హత్యలు చేసి దుర్మార్గంగా జైల్లోకి వెళ్ళిన నాలాంటి వాళ్ళకి యేసు ప్రభుని పరిచయం చేసి అందరినీ మారుస్తున్నారు. ఇక్కడ దేవుని సేవకులు మనల్ని మార్చినట్లుగానే అంత అద్భుతమైన వ్యక్తి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళి తన దగ్గర పెట్టుకున్నాడు. ఇక రోజు రోజుకి బైబిల్తో బ్రతకడం మొదలుపెట్టా. ఒకరోజు ప్రభువుని అడిగానయ్యా, నాతో మాట్లాడయ్యా, అందరితో మాట్లాడావు కదా, బైబిల్లో చదువుతుంటే అర్థమవుతుంది, నాతో మాట్లాడు ప్రభు అంటే రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు. ఆ మాట్లాడినటువంటి మాటలే నేను పాటగా రాశాను. అదే మీకు పాడి వినిపించాను. దమస్కు మార్గంలో సౌలుతో మాట్లాడావు, పౌలుగా మార్చావు. ఎరుకో మార్గంలో జక్కైతో మాట్లాడావు, జక్కైన అబ్రహాము కుమారుడిగా మార్చావు. సమరయ త్రోవలో సమరయ స్త్రీతో మాట్లాడావు, పాపాన్ని తొలగించి జీవజలపు ఓటనిచ్చి ఆమెను బ్రతికించావు. నాతో మాట్లాడి నన్ను బ్రతికించయ్యానంటే ఆ పాట ఇచ్చాడు నాకు ప్రభు. అప్పుడు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
సాక్ష్య రూపాన్ని రాసిన పాట అది. నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట పాడడం రోజు రోజుకి కొత్తగానే ఉంటుంది నాకు. అంత అద్భుతమైన పాటని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అలాగే ఎన్నో ఎన్నో రకాలుగా జీవిస్తున్నాను. చాలాళ్ళు తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నా భార్య ఎందుకో నన్ను చూడడానికి జైలుకి వచ్చింది. నా బిడ్డను చంకన పెట్టుకుని, రెండో వాడిని పుట్టినవాడిని చంకన పెట్టుకుని, ఆ ఒకడిని చేత్తో పట్టుకుని నన్ను చూడడానికి వచ్చింది. నేను ఆమె పేరు చూడగానే యువరాణి అని ఉంది, నా భార్య పేరు యువరాణి. ఆమెను చూడగానే గబగబా పరిగెట్టుకుంటే ఇంటర్ రూమ్కి వెళ్ళాను. వెళ్ళగానే నన్ను చూసి బోరుని ఏడ్చింది. 3.5 సంవత్సరాలు అయింది ఆమెను చూసేప్పటికి. ఆమెను చూసి నేను ఏడ్చాను. ఒకరి మీద పడి ఒకరు ఏడ్చాం. ఆమె తల నా ఒడిలో పెట్టుకుని ఏడ్చింది. ఏడ్చి 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 ఒకటే అంది, నేను ఇంకా బ్రతకడానికి రాదు, చివరిసారిగా నేను చూసి వెళ్ళి చచ్చిపోవడానికి వచ్చాను అని నన్ను చాలా ఏడిపించింది. పిల్లలిద్దరిని చూస్తూ ఏం చేయాలో అర్థమవటం లేదని ఏడ్చింది. ఏంటమ్మని అడిగితే, నాలో బలం లేదు, పని చేయలేకపోతున్నాను. కూలి పనికి వెళ్తే 50 రూపాయలు వస్తుంటే బిడ్డలకి గంజి నీళ్ళు పోసి పెంచుతున్నాను, అది కూడా ఓపిక లేదు. ప్రతి వాడు నన్ను అనుభవించాలనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి జీవితం నాకు వద్దయ్యా. మంచిదండి నా భార్య, నేను చెప్పగలను, దేవునికి స్తోత్రం. ఇలా చెప్పి నన్ను ఏడిపించి చివరికి ఒకటే అంది, నేను వెళ్ళి చచ్చిపోతాను, ఎందుకో చచ్చిపోవాలి, ఆఖరిసారి ఒకసారి చూద్దామని వచ్చాను అని అంది. దేవుడు చచ్చిపోనిస్తాడండి, దేవుడు చాలా గొప్పవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె ఏడ్చి పిల్లలిద్దరిని నా దగ్గర తీసుకొచ్చింది. ఇదిగో వీడిని చూడలేదు కదా పుట్టినప్పుడు, నువ్వు జైల్లోకి వచ్చాక రెండో వాడు పుట్టాడు ఈడే అని చెప్తే, వాడు 3 సంవత్సరాలు వచ్చాయి, తప్పటడుగులు వేస్తున్నాడు, నా దగ్గర నిలబడ్డాడు. వచ్చి వాడు నా చేయి పట్టుకుని, నువ్వు మా నాన్నవంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న అని అడిగాడు. అటు మాట్లాడుతున్నప్పుడే ఏడ్చాను. ఏడ్చి ఏమన్నాడంటే, అమ్మ రోజు గంజి నీళ్ళు పోసి అన్నం పెడుతుంది నాన్న, గంజితో బ్రతుకుతున్నావు, ఒక్కరోజన్నా కూర అన్నం వండి పెట్టమని చెప్పు నాన్న అన్నాడు ఆ చంటి పిల్లగాడు. అంత కఠినమైన స్థితిలో కుటుంబాన్ని అన్యాయం చేసి జైలు పాలయ్యాను నేను. దిక్కులేని జీవితంలో నలిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఆడు ఏడుస్తూ నన్ను ఏడ్పించాడు. కాడు మాటలు విని కుమిలిపోయాను. వాళ్ళు చేసుకున్న బట్టలు చూసి ఏడ్చాను, ఆమెను చూసి ఏడ్చాను. చివరికి టైం అయింది, ఆమె వెళ్ళిపోయింది. ఎలా చచ్చిపోద్దమ్మా అని నేను చెప్పి ధైర్యం చెప్పి పంపాను, వెళ్ళిపోయింది. నేను లోనకి వెళ్ళి రాత్రంతా ఏడ్చానండి. ఏడ్చి ఉదయం అయిపోయింది. ఏమైందో తెలీదు, భార్య బతికిందో చచ్చిపోయిందో తెలీదు. వారం రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి, ప్రభువా నన్ను బ్రతికించా, నా భార్యను బ్రతికించయ్యా అని ఏడ్చుకుంటూ బ్రతికా. 7 రోజుల తర్వాత అదే యువరాణి మరలా వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టింది. దేవునికి మహిమ కలుగు. దేవుడు దేన్నైనా దాటిపోతాడు కానీ కన్నీటిని దాటిపోడండి. నిజంగా మనం దేవుని దగ్గర మొరపెట్టిన కన్నీళ్ళు దాటిపోడు. నేను ఏడ్చిన కన్నీళ్ళని చూశాడు దేవుడు, ఆ మొరపెట్టిన మొర విన్నాడు. ఆమె చచ్చిపోవాలి బ్రతికించాడు. ఆమె వచ్చి రాగానే పరిగెట్టుకుంటూ వెళ్ళాను. వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నాను, అమ్మా ఏమైందమ్మా, ఏంది నువ్వు వెళ్ళిన తర్వాత నాకు తిండి లేదని చెప్తే ఆమె వచ్చి ఒకటే అంది, ఏమైందో నాకు తెలీదు, నేను ఇంటికి వెళ్ళగానే 2 మనుషులు నా కోసం వెయిటింగ్ చేస్తున్నారు అంది. దేవునికి స్తోత్రం. ఎవరమ్మ వాళ్ళంటే తెలీదు, ఎవరో గవర్నమెంట్ పంపించిందంట. 2 వ్యక్తులు వచ్చారు. ఎందుకు వచ్చారు అని అడిగితే, తెలీదు, మీ భర్తలందరూ జైల్లో ఉన్నారు కదా, మీరు ఇబ్బంది పడుతున్నారు, తినటానికి కూడా లేదని ప్రభుత్వమే మీ మీద జాలిపడి 50,000 మీకు ఇమ్మని పంపించిందని చెప్పి 50,000 తెచ్చిన భార్య. ఇది నిజం. దేవుడు చేసిన గొప్ప కార్యం మా బ్రతుకులో. ఆ 50,000 ఆమె చేత్తో పట్టుకుని బిడ్డలకు మంచి భోజనం పెట్టి మళ్ళా వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్పింది. అప్పుడు నేను అన్నాను, దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడం మొదలుపెట్టాడు, ఇక మనం చంపడు, బ్రతికిస్తాడు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళిపో, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడికి వెళ్ళి ప్రభు దగ్గరికి ప్రాధాలు పట్టుకుని ఏడు, నేను త్వరలోనే బయటకు వచ్చేస్తానని ఆమెతో చెప్పాను. చాలా మాట్లాడుకున్నాం.
చిన్న కొడుకు వచ్చి అమ్మ మంచిగా పెడుతుందని చెప్పాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను లోనకి వెళ్ళి ప్రభువుని మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను, ప్రభువుని గణపరుస్తున్నాను. ఎన్నో పాటలు తెగ రాసేసాను. ఇక ఇంచుమించు 70 పాటలు రాశాను నేను జైల్లో. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన పాటలు రాశాను. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడని కూడా ఒక అద్భుతమైన పాట రాశాను. ఆ పాట ద్వారాగా నన్ను దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. ఎడారిని ఏదైనాగా చేయగలడు, మారాను మధురముగా మార్చగలడు, పడిపోయినా లేవలేకున్నా నిలబెడతాడైనా, బ్రతుకును మార్చగలడు అని ఇలాంటి ఎన్నో పాటలు ఇంచుమించు రాసుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ బ్రతికాను. దేవునికి స్తోత్రం. ఇక ధైర్యం వచ్చింది, బలం వచ్చింది, ప్రభువులో ఊగుతున్నాను. ప్రభు కోసమే వాక్యాన్ని చదువుతూ బ్రతుకుతూ, ప్రభువా ఇక నన్ను విడిపించే దేవుడు నీవే అని ప్రభు దగ్గర అడిగి ఒకటే అన్నాను, అయ్యా నేను తప్పు చేశాను అని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నాను. క్షమించు నాయనా, నేను ఒక మనిషిని చంపి హంతకుణ్ణి అయ్యాను అని దేవుని దగ్గర దావీదు వలె పాపమును కప్పుకొనక 32వ కీర్తన ప్రకారం ఒప్పుకున్నాను. తన అతిక్రమములు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్వం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రభు పాదాల దగ్గర నా జీవితం అంతా పెట్టి, నాయనా నేను దుర్మార్గుణ్ణి, నన్ను క్షమించావు, ఇదిగో ఇంతవరకు తీసుకొచ్చావు, ఇదొక్కటే నన్ను విడిపించగలవు. నన్ను విడిపిస్తే బ్రతుకున్నంతకాలం ఈ కట్టే కాలేంత జీవితంలో పాతి పెట్టేంత వరకు నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం తీసుకుని ప్రభు పాదాలు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నమ్మదగిన దేవుడు అండి, విడిచిపెట్టని దేవుడు. నా బ్రతుకులకు అద్భుతం చేశాడు. హల్లెలూయా చెప్పండి. 2011వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున ఏలూరు హైకోర్టులో, హైదరాబాద్ హైకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది నా కేసు. అక్కడ జడ్జిమెంట్ ఆఖరి మెట్టు నాకు ఇక తప్పితే ఇక జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. ప్రభువుని అడిగాను, ఆయన సాక్ష్యాలు చెప్పారు, తప్పు చేశాను, నువ్వేదైనా చేయగలవు అని ప్రభువుని అడిగితే, ఆ రోజు శుక్రవారం ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతున్నాను. నిజంగా ఉదయకాలం అంతా జరిగిపోయింది, ఆర్గ్యుమెంట్ అయిపోయింది, జడ్జిమెంట్ ఇవ్వలేదు. మాకు కేసు కొట్టేస్తారన్న ఆశ లేదు, కానీ అన్నయ్య వాళ్ళు ఇద్దరైనా బయటికి వెళ్తే చాలు, నేను అక్క లోపల ఉండిపోయినా పర్లేదు అనుకున్నాం. కానీ దేవుడు అద్భుతం చేశాడు. అదే రోజు మధ్యాహ్నం 3:30కి హైకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చి ఒక ఫ్యాక్స్ వచ్చింది. అదేంటంటే, పలానా నెంబర్ కలిగిన కేసులో ఉన్నవారిని హైకోర్టు ఆ యావజ్జీవ కారాగార శిక్ష నుంచి తొలగించింది, కేసు కొట్టివేయబడింది అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఈ వార్త వినగానే నేను దేవుని సన్నిధిలోనే మోకాళ్ళ మీద ఉండి ప్రభు వైపు దానియేలు వలె, హిజ్కియా వలె చేతులెత్తి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అన్నయ్య వాళ్ళు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి గుసగుసలు ఆడుతున్నారు. వాళ్ళు గుసగుసలు విని లేచాను. వాళ్ళిద్దరూ వచ్చి కౌగిలించుకున్నారు. ఏంటని అంటే, మన కేసు కొట్టేశారా అన్నాడు. దేవునికి స్తోత్రం. కేసు కొట్టివేయబడింది అన్నారు. ఎంతమంది కొట్టారా అని అంటే తెలీదు అన్నారు. ఈలోపు జైలు ఆఫీస్ నుంచి ఒక అతను వచ్చి, గంగరాజు నీ కేసు కొట్టేశారా అన్నాడు. ఎంతమంది కంటే, మీ నలుగురిలో మీ అన్నదమ్ములు ముగ్గురికి కేసు కొట్టివేయబడింది, మీ అక్కకు మాత్రం కేసు కొట్టలేదు అని చెప్పారు. అదేంటది, చంపినోడిని నేను కదా అంటే, నువ్వు చంపినోడు నువ్వైనా ఆమె ఏలూరు జిల్లా కోర్టులో మిమ్మల్ని తప్పించడం కోసం ఆమె నేనే చంపానని జడ్జి గారి దగ్గర ఇచ్చిన మరణ వాంగ్మూలం, అది కేసు తీసుకున్నారు కోర్టులో. కాబట్టి ఆమెకు మాత్రం శిక్ష కొట్టలేదు, మీ ముగ్గురికి కొట్టేశారని చెప్పాడు. ఆమెకి లైఫ్ తీసేసి 10 సంవత్సరాలు ఇచ్చారని చెప్పారు. వెంటనే ఈ మాట వినగానే ప్రభువును స్తుతించాను, గణపరిచాను, చాలా మహిమపరిచాను. వెంటనే అక్కడి నుంచి మాకు టైం అయింది, మమ్మల్ని బయటికి పంపించేస్తారు. మేమందరిని కలుసుకున్నాం. అక్కడ జైల్లో ఉన్న వాళ్ళందరూ, అన్న గంగరాజ్ అన్న, ఎన్నో పాటలు నేర్పించావు, ఎన్నో పాటలు పాడావు, ఎన్నో రాసావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, మేమెప్పుడు విడుదలంటే ఒకటే అన్నాను, దేవుని కోసం యథార్థంగా ప్రార్థనలో గడిపితే ప్రభు అందరిని విడిపిస్తారని చెప్పి వాళ్ళు ధైర్యపరిచాను.
మేము విడుదలై బయటకు వచ్చేసాం. అయితే ఒక మాట చెప్పి టైం అంది, నేను ముగిస్తాను. మేము బయటకు వచ్చేసాం. దేవుడు ఎలాగ మమ్మల్ని విడిపించాడంటే, హైకోర్టులో కేసు జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్నటువంటి టైంలో మరి దేవుడు చేసిన గొప్ప మిరాకిల్. దేవుడు ఏదైనా చేయగలడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏదైనా చేయగలడు. ఏంటి ఆ మిరాకిల్ అంటే, ఆ జడ్జి గారు తన కుమార్తెకి అప్పుడే ఐఏఎస్ సెలెక్ట్ అయ్యావని లెటర్ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. మా జడ్జిమెంట్ ఇంకా 2 గంటల్లో తీర్పిస్తాడైనా, అప్పుడే ఆమెకి ఐఏఎస్ మొత్తం మీద ఏదో జాబ్ వచ్చిందని లెటర్ వస్తే, ఆ లెటరు ఆ తండ్రికి చెప్పింది ఆ అమ్మాయి. ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటారు, మేము పెట్టుకున్న లాయర్ గారు చెప్పాడు మాకు, మీ కేసు పోదరా, మీ దేవుడే మిమ్మల్ని విడిపించాడు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే ఆమె ఆ మాట ఆ తండ్రితో చెప్పడం, ఆయన వచ్చి ఆ సంతోషంలో మా కేసు కొట్టివేయడం, మేము ఎలా విడిపించబడ్డాం, ఇదంతా దేవుడు చూపిన కృప. హల్లెలూయా. విడుదల పొంది బయటకు వచ్చి దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నాను. దేవుడు నాకు చిన్న 2 పరిచర్లు ఇచ్చాడు. ఆ పరిచర్లు చేసుకుంటున్నాను. తిండి లేక అల్లాడిపోయి బిడ్డలను హాస్టల్లో పడేసింది నా భార్య. చిన్నప్పుడు 1వ తరగతిలోనే గణపురం హాస్టల్లో పడేసింది. అక్కడ కనీసం బట్టలు ఉతుక్కోవడం, కనీసం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళింది శుభ్రం చేసుకోవడం కూడా చేతగాని రోజుల్లోనే హాస్టల్లో అల్లాడిపోయారు బిడ్డ. నా కొడుకు పక్కన కూర్చొని చెప్తాడు, నాన్న చాలా తమ్ముడికి నేను శుభ్రం చేసేవాడిని నాన్న. వాడు 2వ సంవత్సరం, వాడు 3వ సంవత్సరం, 2వ సంవత్సరం. ఇలా పడుకుని చెప్తూ ఉంటే ఎన్నో రోజులు ఏడ్చుకుంటూ, కానీ నా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆ బిడ్డలు 2 కష్టపడ్డారు, చదువుకున్నారు. ఒకడు బీటెక్ కంప్లీట్ చేశాడు, ఒక డిగ్రీ కంప్లీట్ చేశాడు. దేవుడి బిడ్డలుగా వారి జీవితంలో గడుపుతున్నారు. అక్షరజ్ఞానం లేని, చదువు రాని నా భార్య ఈరోజు సేవకురాలయ్యింది. దేవునికి స్తోత్రం. మాట్లాడడం తెలీదు, పాట పాడడం తెలీదు, ఏమీ తెలీదు. ఆమె సేవకురాలయ్యింది. చక్కగా దేవుడు మమ్మలను నడిపిస్తున్నాడు. మా జీవితాల్లో ఎంతో అద్భుతమైన కార్యం చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, దేవుడు చాలా గొప్పవాడు, నమ్మదగిన వాడు అనటానికి ఎటువంటి సందేహం లేదు. కఠినమైన సంఖ్యల మధ్యలో నలిగిపోతున్న మమ్మలను విడిపించాడు. సమాజం అంత ఒక పక్కనుంది, పోలీసు వారు, కోర్టు అధికారులన్నీ, ఊరు అంత ఒక పక్కనుంది. నా పక్కన ఎవరు లేరు, కానీ నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఒక పక్కనున్నా నా యేసయ్య లేదా మన దేవుడు మన పక్షాన్ని ఉంటే ఎవరు ఏమి చేయలేరు అని రుజువు పరిచాడు. ఇదిగో బయటికి తీసుకొని రావడమే కాదు, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే గెంటి వేయబడ్డానో, ఎక్కడైతే ఉమ్ము వేయబడ్డానో, అదే స్థలంలో ఈరోజు ఘనతనిచ్చి సేవ చేసి వాడుకుంటున్నాడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా. కత్తి పట్టుకుని జైల్లోకి వెళ్ళాను, బైబిల్ ఇచ్చి నన్ను బయటికి పంపించాడు. కత్తి పట్టుకుని ఒక హంతకుడిగా, దుర్మార్గుడిగా జైలుకి వెళ్తే, ఇదిగో బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతికిచ్చి నన్ను ఒక సేవకుడిగా చేసి బయటికి పంపించాడు నా దేవుడు. హల్లెలూయా చెప్పండి. అయితే ఒక మాట, చివరిగా మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం చూడండి, 11వ అధ్యాయం. ఒక మాట నేను ప్రార్థన చేస్తాను, దైవజనులకు ఇచ్చేస్తాను. 11వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం 13-14 వచనాలు. నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, ఈ చేతులు ఆయన వైపుకు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూసి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై. హల్లెలూయా. ఒకటే మీకు అందరికీ చెప్పేది, మీ అందరూ వాక్యం తెలిసిన వాళ్ళే, మంచి సేవకుల దగ్గర మీరు ఎదుగుతున్నారు. ఇంకా ఏదైనా మన దగ్గర ఉంటే సరి చేసుకోవడానికి ప్రభు చెప్తున్నమాట. ఒకటండి, మన మనసును తిన్నగా నిలపాలి. దేవుని దృష్టిలో మనము నిర్దోషులం కావాలి. స్తోత్రం చెప్పండి. నేను ఒక హంతకుడిని, ఒక దోషిని, దోషారోపణ చేయబడ్డాను. దోషినైన నన్ను నిర్దోషినిగా ఎలా చేయగలిగాడు అని అంటే, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను.
నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాను కనుకే దోషినైన నేను నిర్దోషిని కాగలిగాను. ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనము నిర్దోషులం కావాలంటే మన మనసు ఎలా ఉండాలి అంటే తిన్నగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? వంకరగా ఉండకూడదు. చాలామంది మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ మన మనసు అలా ఉండకూడదు. ఎట్లా తిన్నగా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, అవునంటే అవునట్టుగానే ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, ఎవరు మనసు నీ మీద ఆనుకున్నాడో వారినే నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అన్నాడు. నిజంగా దేవుని మీద మనం ఆనుకుంటే దేవుడు మనలను నిలవబెడతాడు. దేవుని దృష్టిలో నిర్దోషులం అవుతాం. 2, మన చేతులు ఎప్పుడూ ఆయన వైపుకి చాపుతుండాలి, కానీ మనుషుల వైపుకి చాపకూడదు. హల్లెలూయా చెప్పండి. మన మనసు తిన్నగా ఉండాలి, మనం చాపే చేతులు దేవుని వైపే చాపాలి. మనుషుల వైపు, లోపం వైపు చాపితే ఎవరు సాయం చేయరు. మేము చాపి నెరసిల్లిపోయాం. దేవుని వైపు చాపడం మొదలు పెడితే ఆదరణ కలిగింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఊరు అహరోనులు చేతులు పైకెత్తితేనే విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుని వైపు చేతులు చాపితేనే మనకి సహాయం దొరుకుతుంది. ప్రియులారా, కొండల తట్టు కన్నులెత్తిన నా సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వలనే, భూమిని ఆకాశమును సృజించిన యెహోవా వలనే నాకు సహాయము కలిగింది అన్నాడు. మన చేతులు లోకం వైపు కాదండి, దేవుని వైపుకి చాపాలి. హల్లెలూయా. ఇక మనం చేతిలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. 3వదిగా మనము పాపాన్ని ఏం చేయాలంటే ఒప్పుకొని చాలామంది ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టలేం. ఒప్పేసుకుని దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా ఈ రోజు నుంచి అన్నీ నేను విడిచిపెడతానని ఒప్పుకుంటాం. కానీ మరలా అదే శత్రువు పక్కనుంటే ఆమెని కోరచూపు చూసి ఆమెని ఏదో ఒకటని కోపాన్ని పుట్టిస్తూ ఉంటాం. కానీ అట్లా చేయకూడదండి. దేవుని దగ్గర మనం ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాలి. ఒక మాట, ఏ మనుషుని అయితే చంపానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను నేను. వారు మొదట నన్ను అంగీకరించలా, కానీ తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యం చెప్పనా? ఏ తండ్రిని అయితే చంపానో తన కుమారుడికి నా మీద కోపం ఉంది, కానీ అదే కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఒక దైవజనుడిగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. అదే వ్యక్తి దైవజనుడు అయ్యాడు. నిజంగా తనలో కోపం చచ్చిపోయింది. అతను నేను వేదిక మీద ఎక్కి దేవుణ్ణి మహిమపరుస్తుంటే ప్రభువు కనపరచబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. శత్రువుల మధ్యలో దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలరండి. అంత మంచి దేవుడు అండి మన దేవుడు. మన చేతిలో ఉన్నదాన్ని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన రోజునే ప్రభు మన బ్రతుకులో కార్యం చేస్తాడు. ఇక చివరిగా 4వదిగా మన గుడారంలో ఉన్న దుర్మార్గతను ఏం చేయాలి? కొట్టి చంపేయాల. అన్యాయాన్ని, అక్రమాన్ని. వీడు చాలా దుర్మార్గంగా సంపాదించాడు. ఇలాంటి మన జీవితంలో ఉండకూడదు. ఆ దుర్మార్గమే మన నాశనం చేసేది. అందుకే అన్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి మరలి నా యొద్దకు వస్తే నేను వాడిని సంతోషింపజేస్తాను అన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణం, ఆ దుర్మార్గం కొట్టివేసిన రోజున అన్నాడు, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక దోషిగా దోషారోపణ చేయబడి జైలుకి వెళ్ళి నేను నిర్దోషినై బయటికి రాగలిగాను అని అంటే దేవుని చిత్తములో, దేవుని కృపలో నేను ఉండబట్టే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు దగ్గర మనం ఎవరమైతే మన పాపాన్ని ఒప్పుకోగలుగుతామో, విడిచిపెడతామో, మన జీవితాన్ని ప్రభు మారుస్తాడు, మనల్ని విడిపిస్తాం. మా అక్క కూడా విడుదలై బయటకు వచ్చింది. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నాం. ఇంతటి గొప్ప అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళి ప్రభు తన కృపను చూపి నడిపించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఏదైనా చెప్పండి, ఏదైనా